జై శ్రీమన్నారాయణ. హ్యాపీ హోమ్ గుడ్ లైఫ్ ద్వారా ప్రసారం అవుతున్న ధనుర్మాస వైభవంలో ఈరోజు మనము 5వ పాసురం గురించి తెలుసుకోబోతున్నాం. 5వ పాసురాన్ని అద్భుతంగా మనకు అందిస్తున్న వారు శ్రీమాన్ ఎన్ శ్రీనివాసాచార్యులు గారు, వెంకటేశ్వర స్వామి టెంపుల్, సంతోష్ నగర్. పాశురం విన్న తర్వాత ఈరోజు మనం టెంపుల్ టూర్ ఎక్కడంటే వనపర్తి జిల్లాలోని పెద్దదగడ గ్రామంలో పద్మావతి సమేత తిరుమలనాథ స్వామి వారి ఆలయం గురించి టెంపుల్ టూర్ చేయబోతున్నాం. అందరూ తప్పకుండా చూసి ఆ స్వామి యొక్క ఆశీస్సులు పొందాలని కోరుతున్నాం. ఇక పాశురాన్ని వినేద్దాం. ఆండాళ్ దివ్య తిరువడిகளே శరణం. తిరుప్పావైలో 5వ పాశురం యొక్క విశేషార్థం తెలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ. మాయనై మందు వడమధురై మైందనై தூய பெருநீர் யமுனை துறைவனை ஆயர்குலத்தினில் தோன்றும் மணிவிளக்கை தாயை குடல் விளக்கும் செய்த தாமோதரனை தூயோமாய் வந்து நாம் தூமலர் தூவித்தெடுது வாயனார் பாடி மனத்தினால் சிந்திக்க போய விடயம் புகுடருவார் நின்னலவும் தீனில் தூஷாகும் செப்பேலோரெம்பாவாய். ஆண்டாள் திவ்ய திருவடிகளே శరణం. ఓం అస్మద్గురుభ్యో నమః. 5వ పాశురంలోని విశేషార్థము. ఓ చెలియలారా, మాయా విలాసితుడకు పరమాత్మ ఆ ఉత్తర మధురానగరమును అవతరించి యమునా తీరమున వసించుచున్నాడు. యాదవ కుల దీపకుడు యశోద తనయుడు దామోదరుడైన శ్రీ వాసుదేవుని మనమందరము స్నానాది అనుష్ఠానములు పూర్తి చేసుకొని పవిత్రులమై వచ్చి రమణీయ కుసుమ ధామములతో పూజించి నోరార ఆయనను స్తుతించిన పూర్వ పాపములు రాబో పాపములు అగ్నిలో పడవేసి దూది వలె పటాపంచలగును. మన పవిత్ర వ్రతమును కూడా పూర్తి అగునని చెప్పేసి నేటి విశేషమైన 5వ పాశురంలో ఆండాళ్ తల్లి కృప చేసింది. ఓం అస్మద్గురుభ్యో నమః. ఆండాళ్ దివ్య తిరువడిகளே శరణం. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. వనపర్తి జిల్లా చిన్నంబావి మండలం పెద్దదగడ గ్రామంలోని శ్రీ పద్మావతి సమేత తిరుమలనాథ స్వామి వారి దేవాలయం ఇది. సుమారు కాకతీయుల నాటి కాలంలో ఈ దేవాలయాన్ని నిర్మించారు. ఈ దేవాలయం 12 ఆళ్వార్ల సమేతంగా నిర్మింపబడింది. అయితే 12 ఆళ్వార్లలో పోగయాళ్వార్, పూదత్తాళ్వార్, పేయాళ్వార్, తిరుమనిషై ఆళ్వార్, ఇక్కడ నమ్మాళ్వార్, మదరకవి ఆళ్వార్, కులశేఖర ఆళ్వార్, పెరియాళ్వార్, ఆండాళ్ దేవి, తొండరప్పడి ఆళ్వార్, ఇలా వీరు తిరుమంగై ఆళ్వార్, ఇలా 12 మంది ఆళ్వార్ల సమేతంగా ఈ దేవాలయం నిర్మించడం జరిగింది. ఇది వైష్ణవాలయం కాబట్టి మత్స్యావతారం, కూర్మావతారాలు ఉత్తర ద్వారం పైన చెక్కబడి ఉన్నవి. ఇది ముఖద్వారం పైన గరుడ పెరుమాళ్లను వాళ్ళు చెక్కడం జరిగింది. అయితే ఇది దక్షిణ ద్వారం పైన మత్స్యావతారం ఉంది. ఇందులో ముఖద్వారం దాటి వచ్చిన తర్వాత ఇక్కడ కళ్యాణ మండపం, ఆ తర్వాత ఆళ్వార్ల సన్నిధిది.
ఆ తర్వాత అంతరాలయం, ఈ గర్భగుడి. తిరుమల నాథస్వామి వారు, అమ్మవారు వచ్చి పద్మావతి దేవి అమ్మవారు, ఇక్కడ ఉత్సవమూర్తులు మరియు సాలగ్రామ పెరుమాళ్ళు. సుమారు 600 సంవత్సరాల దేవాలయం ఇది. చాలా పురాతనమైన దేవాలయం. చూడండి, ఆనాటి శిల్ప సంపద ఇంకా ఎంత చక్కగా ఉందో దగ్గ మెరిసిపోతూ ఉంది. ఆచార్యులకు మంగళం, కరుణతో పంచ సంస్కారము, మీకు తరించుటాకిదే మార్గము. తిరుమద్వద్వయచరమాదిరవుగా సాగించి నిరతము దాసుల కొరతాలు తీర్చిన ఆచార్యులకు మంగళం, ఆచార్యులకు మంగళం, అస్మదాచార్యమణికి మంగళం. ఓ వాణి వరదాయని, సప్త స్వర రాగలయ శోభిని, శ్వేత హంసాసిని, ధవళ వస్త్రానని, వేద వేదాంత సంశోభిని, తల్లి కృప చూడ తడవేలని, కళ్ళ కపటమ్ము మే మెరుగమే, భక్తితో కొలిచెదం ముక్తిని నీయవే, భారమనుకోకమము బ్రోవవే. ఓ వాణి వరదాయని, సప్త స్వర రాగలయ శోభిని, శ్వేత హంసాసిని, ధవళ వస్త్రానని, వేద వేదాంత సంశో. ఈరోజు 5వ పాశురాన్ని విన్నాము. అలాగే ఆలయాన్ని సందర్శించాము. ఇంకా ఆచార్యుల మీద పాటను విన్నాము. ఇంకా మహిళల చేత మంగళహారతి పాటను విన్నాము. ఇవన్నీ ఈరోజు కార్యక్రమాలు చాలా సంతోషంగా జరిగాయి. తిరిగి రేపు 6వ పాశురంతో మీ ముందుంటాను. లైక్ చేయండి, కామెంట్ ఇవ్వండి. జై శ్రీమన్నారాయణ.